విద్యార్థుల భవిష్యత్తును నిర్మించాల్సిన గురుకులాలు కొన్ని చోట్ల మృతి కుహరాలుగా మారుతుంటే మరికొన్ని చోట్ల వివాదాల సుడిగుండంలో చుట్టుకుంటున్నాయి. గత 3 నెలలుగా వరుసగా వివాదాస్పదంగా మారిన పోచంపాడు బాలికల గురుకుల పాఠశాలలో తాజాగా ఓ ఎలక్ట్రీషియన్ విద్యార్థి లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సాయి లిఖిత అనే విద్యార్థి చనిపోయి 2 నెలలు గడవక ముందే 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని ఇదే హాస్టల్లో పనిచేస్తున్న ఓ ఎలక్ట్రీషియన్ లైంగిక వేధింపులకు గురి చేయడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. లైంగిక వేధింపులకు గురైన విద్యార్థిని తన తల్లిదండ్రులకు జరిగిన ఘటన వివరించడంతో పాఠశాలలో ప్రిన్సిపల్ను తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఓ దశలో సదరు బాధిత విద్యార్థిని తనకు హాస్టల్లో సంరక్షణ లేదని, సమస్యను పరిష్కరించకపోతే ఆత్మహత్య సైతం చేపడతారని తల్లిదండ్రులకు వివరించినట్టు తెలిసింది. ఇంత జరిగిన స్పందించాల్సిన పాఠశాల సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడంపై పలు అనుమానాలు తావిస్తుంది. జరిగిన ఘటనపై మెండోరా ఎస్ఐ సుహాసిని ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఎలక్ట్రీషియన్పై చర్యలు చేపడతామని వివరించారు. ఇదే విషయమై ఉన్నతాధికారులు సైతం వివరణ కోరినట్టు తెలుస్తుంది. ఇప్పటికైనా విద్యార్థినుల భవిష్యత్తుపై ఓ భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను మెండరా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సుహాసిని. అయితే ఇవాళ మన మెండరా మండలంలోని పోచంపాడు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఒక మైనర్ అమ్మాయిపై లైంగిక వేధింపులు జరిగినాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇట్టి విషయం గురించి బాధితుల నుంచి దరఖాస్తు తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఎవరెవరి పైన అట్టి ఇంకా అది క్లారిటీ రాలేదు. అందులో కారుకున్న ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఆరోపణ ఎవరి మీద వచ్చింది మేడం? ఎలక్ట్రీషియన్ అంట పర్సన్, అతని మీద ఉంది. ఎలక్ట్రీషియన్ మీరు అదుపులోకి తీసుకున్నారు? లేదు, ఇంకా తీసుకుంటాం. దీనికి బాధ్యత